విశాఖలో గీతం భూముల వ్యవహారంపై బొత్స మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. మా ఉద్యమదాల కార్యాచరణ దీని మీద ఆధారపడే దీన్ని అనుగుణంగానే ముందుకెళ్తామని మనం చేస్తున్నాం. ఎన్నో మాటలు చెప్తారు. రోజు ఉదయం లేస్తూ పేపర్ తిప్పితే, ఉదయం లేస్తూ టీవీ తిప్పితే ఎక్కడ కూడా కనివిని మాటల్ని వేదాలని వేదాలు వల్లిస్తుంటారు. ఇందాక అమర చెప్పినట్టు, ఇందాక కనబాబు చెప్పినట్టు ప్రవచనాలు. ఆ ప్రవచనాలకి జరుగుతున్న పరిణామాలకి చూస్తే ఎక్కడ కూడా పొంతం లేదు, ఎక్కడ కనిపించట్లేదు. ఏంటి దోపిడీ? ఇదేనా రాష్ట్రం? అందుకనే రాష్ట్రపతి వచ్చి మీకు వచ్చి అధికారం ఇచ్చారు. అందుకనే ఈ విశాఖపట్నం వచ్చి పార్లమెంట్ స్థానాన్ని వచ్చి తెలుగుదేశం పార్టీ కట్టబెట్టారు. ఉన్న 7 అసెంబ్లీ స్థానాలని ఈ ఎమ్మెల్యేలని అందుకని ఎన్నుకున్నారు. ఈ దోపిడీ చేయడానికే మీకు గ్రీన్ చిట్ ఇచ్చిందా విశాఖపట్నం ప్రజలు? పాపానికి వచ్చి మీకు ఓటేసినందుకు, మీ మాయ మాటలు చెప్పి ఇన్నందుకు ఇదా దోపిడీ? ఇదా మోసం? ఇది న్యాయమేనా? అది ఈ విషయాన్నే మీ ద్వారా మరి రాష్ట్ర ప్రధానికాన్ని విశాఖ ప్రజల్ని ఇవాళ డిమాండ్ చేసి అడుగుతున్నాం, తెలుసుకోమని అడుగుతున్నాం. ఈ పెద్దల తాలూకా కార్యాచరణ ఏ విధంగా ఉందో చూడమని అడుగుతున్నాం. మీరు దోపిడీ ఏ విధంగా ఉందో ఆలోచన చేయమని అడుగుతున్నాం ఇవాళ. అందుకే ఇవాళ ఈ సమావేశం తర్వాత ఏదైతే మాతో కలిసి వ్యక్తులు వచ్చిన వ్యక్తులంటే మేధావులు కానీ, లేదు ఈ కార్పొరేషన్ ఉన్న కార్పొరేటర్లో ఇప్పుడు మా కాకుండా ఇంకే కార్పొరేషన్ వచ్చిన కార్పొరేటర్లు కూడా అందరితో సంప్రదిస్తాం. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీలతో సంప్రదిస్తాం, ప్రజా సంఘాలతో సంప్రదిస్తాం, పెద్దలతో సంప్రదిస్తాం. ఎవరు మాతో కలిసి వస్తే అందరితో కలిసి ఈ ఉద్యమాన్ని చేస్తాం. ఇవాళ ఇది చాలా అన్యాయం. ఇది విశాఖపట్నంలో ఇవాళ ఈ దోపిడీ ఎప్పుడు కనీవినగా ఎప్పుడు వినలే. ఏదో చేస్తే ఎవడో ఒక 5 కోట్లు, రూపాయి కోటో, అరకోటో, 50 లక్షలు, ఎవడో ఒక 5 గజాలో 10 గజాలో, లేకపోతే ఒక ఎకరమా అరెకరమా అని. కానీ ఎంత దోపిడీ అండి? ఇదా అండి? కాబట్టి మీ తాలూకా మీ మాధ్యమాలు కూడా మీ తాలూకా కార్పొరేషన్ కూడా కావాలి. పక్కన పెట్టండి. మీకేమైనా సరే రాజకీయ పక్షాలతో మీకు ఏదైనా సానుకూలుతుంటే దయచేసి సానుకూలత పక్కన పెట్టండి. ప్రజల గురించి, మన ప్రభుత్వం గురించి, వ్యవస్థ గురించి ఆలోచన చేయమని మీ తాలూకా మీ టీవీలు కూడా కోరుతున్నాను, మీ పత్రికలు కూడా కోరుతున్నాను, మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. దయచేసి ఇలాంటి వాటిని సమర్థిస్తే రాష్ట్రంలో చాలా ప్రమాదకర పరిస్థితులు రాబోయే కాలంలో వస్తాయి.